యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మీకా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థించుకుందాం. ప్రభువు నమ్మదగినవాడు, ఆయనతో సహవాసం ఆయన సజీవుడని తెలియచేస్తుంది. అనుదినం మన జీవితంలో ఆయన అడుగుజాడలు మనం గమనించగలుగుతాం. ఆయనపై ఆధారపడినప్పుడు, ఆయన చిత్త ప్రకారం జీవించినప్పుడు, ఆయన తోడు, ఆయన సన్నిధి స్పష్టంగా చూడగలం. ప్రార్థన చేసుకుందాం. ఎపిసోడ్ సహకారులు కావాలి. ఈ మాసం అంతానికి సహకారులు పూర్తిగా కావాలి. ప్రభువు అనుగ్రహించేటట్లు ప్రార్థించండి. భారత మిషన్ పొలముల పరిచర్యకు ఉత్తర భారతదేశంలో 3 రాష్ట్రాల్లో రాష్ట్ర స్థాయి మిషనరీలను ఏర్పాటు చేశాం. జమ్మూ కాశ్మీర్లో డేవిడ్ కెనడీ రాజన్ పనిచేస్తున్నారు. పంజాబ్లో శామ్యుల్ మసీహ్ పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో అశోక్ జాన్ పనిచేస్తున్నారు. 3 విద్యాధికులైన మిషనరీలు. వీరితో పాటు మరొక 4 ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా ఈ ప్రాంతాలకు మిషనరీలు వచ్చే మాసం అంతం లోపల పంపాలి. ప్రార్థించండి. భారతదేశంలో 128 కోట్ల మంది ప్రజల్లో 2.3 మాత్రమే రికార్డెడ్ క్రిస్టియన్స్. మిగిలిన వారు సువార్త అందాల్సిన వారే. దయతో ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి. మీకా గ్రంథ ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. మీకా గ్రంథం 3వ అధ్యాయం మీ ముందుంచుకోండి. 3వ అధ్యాయం మీకా ప్రవక్త తీర్పులను గురించి మాట్లాడాడు. హిజ్కియా కాలంలో జరిగినటువంటి అనేకమైనటువంటి తప్పిదాల విషయంలో యూదా వారిని ప్రభువు ఖండించిన విధానం, అటువలనే యెరూషలేము నివాసులు, షోమ్రోను నివాసులు పాపం చేసినందున ఖండించిన విధానం 3వ అధ్యాయంలో ఉంది. మొదటి వచనం, నేను ఈలాగు ప్రకటించి తిని మీకా వ్రాస్తున్నాడు. యాకోబు సంతతి యొక్క ప్రధానులారా, ఇశ్రాయేలు అధిపతులారా, ఆలకించండి. న్యాయము ఎరిగి ఉండుట మీకు ధర్మమే కదా. మొదటి 4 వచనాలు అక్కడ ఉన్న అధిపతులను గురించి, ప్రిన్సెస్ను గురించి. తరువాత 4 వచనాలు అక్కడున్న ప్రవక్తలను గురించి. చివరి 4 వచనాలు అక్కడ ఉన్న ప్రచారకులను గురించి, ప్రీచర్స్ను గురించి, వారి యొక్క దోషాలు ఎత్తి చూయించాడు. మొదటి 4 వచనాల్లో ప్రధానులారా అన్నప్పుడు రూలర్స్, అధిపతులు, ప్రిన్సెస్ గురించి మాట్లాడుతున్నాడు. ఆలకించుడి, న్యాయము ఎరిగి ఉండుట మీ ధర్మమే కదా. ఈజ్ ఇట్ నాట్ ఫర్ యూ టు నో జస్టిస్
ఈజ్ ఇట్ నాట్ ఫర్ యూ టు నో జస్టిస్? అధిపతులకు న్యాయము తెలియాలి, పరిపాలకులకు న్యాయము తెలియాలి. కంచె వంటి వారు అధికారులు. కంచె చేను మేస్తే న్యాయము తెలియవలసిన, న్యాయమును పాటించవలసిన వారే న్యాయాన్ని భక్షిస్తే సమస్య అక్కడే ఉత్పన్నమైంది. ఆనాడు ఇశ్రాయేలు, యూదా రాజ్యాల్లోనే కాదు, ఈనాడు కూడా పరిపాలకులకు న్యాయం తెలియాలి. న్యాయం తెలియట వారికి ధర్మం. న్యాయం తెలియని వాడు రూలర్గా పనిచేయడు. అయినను మేలును అసహించుకొని కీడు చేయ ఇష్టపడదుడు. నా జనుల చర్మము ఊడదీసి వారి ఎముకల మీద మాంసం చీల్చుచుందురు. నా జనుల మాంసం భుజిస్తూ వారి చర్మాన్ని ఒలిచి ఎముకలను విరిచి ఒకడు కుండలో వేయి మాంసాన్ని మొక్కలు చేయనట్లు బాణలో వేయి మాంసంగా వారిని తుత్తినీరుగా పగలగొట్టి ఉన్నారు. వారి దుర్మార్గతను అనుసరించి ఉన్నారు. వారు యెహోవాకు మొరపెట్టినా ఆయన వారి మనవి ఆలకింపగా ఆ కాలమందు వారికి కనబడకుండా తనను మరుగు చేసుకున్నాడు. చూడండి, రూలర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ ద నేషన్ జూడా, వీరిరువురు కూడా ప్రజలను చీలుస్తున్నారు, ప్రజలను గాయపరుస్తున్నారు, ప్రజలను బాధిస్తున్నారు. ఒక అధిపతి ప్రజలను సంరక్షించాలి, కానీ సంరక్షణకు బదులు బాధిస్తున్నాడు. దేవుడు ఎలాగూ వారిని విడిచిపెడతాడు, వారిని శిక్షకు గురి చేస్తానన్నాడు. 5వ వచనం నుండి, ఆహారమును నములుచు సమాధానమని ప్రకటించువారు, ప్రవక్తను గురించి మాట్లాడుతున్నాడు, ప్రాఫిట్స్. ఒకడు తమ నోట ఆహారము పెట్టని ఎడల అతని మీద యుద్ధం ప్రకటించువారే నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గురించి సెలవిస్తున్నది. ఏమనగా ప్రొఫెట్స్ గురించి. ప్రిన్సెస్, ప్రొఫెట్స్ అండ్ ప్రీచర్స్, ఈ 3 గుంపుల వారిని 3వ అధ్యాయంలో ఖండించాడు. ప్రొఫెట్స్ ఏమిటట? మీకు దర్శనం కలగకుండా రాత్రి కమ్మును, సోద చెప్పకుండా మీకు చీకటి కమ్మును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనపడకుండా అస్తమించును. పగలు చీకటి పడుతుంది, దీర్ఘదర్శులు సిగ్గు పొందుతారు, సోదిగాండ్రు తెల్లబోతారు. దేవుడు తనకు ప్రత్యుత్తరం ఇయ్యకుండా చూచి నోరు మూసుకుంటారు. నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును, ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పుతోనూ, తీర్పు తీర్చు శక్తితోనూ, ధైర్యముతోనూ నింపబడిన వాడనై ఉన్నాను. 6వ వచనంలో ప్రవక్తలకు దర్శనములు కలగవు అని రాశాడు. పగలు చీకటిలా మారుతుంది అన్నాడు. దేవుడు వారి నోర్లు మూస్తున్నాడు అన్నాడు. ప్రవక్తలు ప్రవచింపకుండా వారి యొక్క ఆఫీసెస్ మూతపడుతున్నాయి. అది దేవుడిస్తున్న జడ్జిమెంట్. కానీ దైవజనుడిగా మీకా అయితే దేవుని యొక్క ఆత్మావేశముతోనూ, బలముతోనూ, తీర్పు తీర్చు శక్తితోనూ, ధైర్యముతోనూ నింపబడ్డాడు. ఇక్కడ ప్రాఫిట్స్ ఆఫ్ గాడ్ ఆర్ 2 టైప్స్. దైవ ప్రవక్తలు 2 రకాలయ్యారు. 1 kind of prophets are faithful and the others are unfaithful. నమ్మదగిన ప్రవక్తలు ఉన్నారు, నమ్మదగని ప్రవక్తలు ఉన్నారు. నమ్మదగని ప్రవక్తలు తమ పగలు చీకటిగా మారుట చూస్తారు. faithful in giving prophecies, it's very important. ప్రవచనాలు ఇస్తున్నప్పుడు వారు తమ జీవితాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలా ఉంచకపోయిన కారణం చేత దేవుడు వారికి పగటిని చీకటగా చేస్తున్నాడు. దే విల్ బి నో మోర్ ప్రాఫెసీస్ ఫర్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలీలకి ఇక ప్రవచనం చెప్పేవాడే లేని గతి వచ్చేస్తుంది. ఇక అష్షూరుకు పోతే ఇంకెక్కడ ప్రాఫెసీ. కనుక ప్రవక్త మీకా ద్వారా ఇస్తున్న మాటలు చెవి పెట్టకుండా వారు తమ ఇష్టానుకూలంగా బ్రతికినందున కలిగే దుర్గతి వారు చూస్తున్నారు. 9వ వచనంలో ఇక ప్రధానులను పిలుస్తూ, ఇశ్రాయేలీల అధిపతులారా, న్యాయము తృణీకరించి దుర్నీతిని నీతిగించువారులారా, ఈ మాట ఆలకించండి. నరహత్య చేయుటకు సియోనును మీరు కట్టుదురు,
దుష్టత్వం జరిగించుట చేత మీరు యెరూషలేమును కడతారు. నరహత్య, దుష్టత్వం 2 పదాలు గుర్తుపెట్టుకోండి. వీటితో పట్టణాన్ని నిర్మాణం చేస్తున్నారట. ఎంత దౌర్భాగ్యం! దేవుని కార్యాలు చేయటం నీతితో సత్యముతో కూడినవి ఉండాలి. అపవిత్రతతో అక్రమంతో నిండినవి కాకూడదు. కానీ ఆనాటి యూదా ప్రజలు అక్రమంతో నిర్మాణం చేస్తున్నారు, అబద్ధంతో అసత్యంతో నిర్మాణం చేస్తున్నారు. అది నిలబడేది కాదని హెచ్చరిక. ప్రజల ప్రధానులు లంచం పుచ్చుకొని తీర్పులు తీరుస్తున్నారు. ఎంత దారుణం అండి! ప్రధానులు, రూలర్స్, జడ్జెస్ లంచాలు తీసుకుని తీర్పు తీరుస్తున్నారు. లంచం తీసుకున్నవాడు న్యాయాన్ని త్రిప్పేస్తాడు, అన్యాయానికి ఓటేస్తాడు. లంచము గుడ్డితనం కలుగు చేస్తుంది. ఇది వాస్తవం. వారి యాజకులు కూలికి బోధింతురు, ప్రవక్తలు ద్రవ్యం కొరకు సోది చెబుతారు. ఈ 2 మాటలు ఆనాటి సేవకులే కాదు, ఈనాటి సేవకులు కూడా వంట పట్టించుకోవాలి. కూలికి బోధ, కూలికి బోధ, ద్రవ్యానికి సోది. ఎంత అసహ్యం అండి! దేవుని సేవకుడు కూలికి బోధించవచ్చునా? మనము బోధిస్తున్నప్పుడు దేవుడు ఇచ్చు బహుమానమునకు పాత్రులముగా ఎంచవలెను తప్ప మనం కూలి ఏర్పాటు చేయకూడదు. ప్రభువుపై ఆధారపడేటువంటి సేవకుడు ఎన్నడూ కూలికి బోధించడు. కొందరి గురించి వింటున్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. ప్రసంగాలకు రేట్లు పెడుతున్నారట. ఏమి ప్రసంగిస్తాడు కథడు? డబ్బు కొరకు మనుషులను రంజింప చేయాలనే ప్రయత్నమే తప్ప ప్రజలలో మారు మనసు తీసుకురావాలనే ప్రయత్నం చేయలేడు. కూలికి బోధించేవాడు వారికి అనుకూలమైనవి బోధిస్తేనే తనకు డబ్బు గిడుతుంది. ఆ బోధ నిష్ప్రయోజనం. ఆ బోధ అతన్ని తీర్పులోనికి తెస్తుంది. అయినా వారు యెహోవాను ఆధారం చేసుకుని యెహోవా మన మధ్య ఉన్నాడు కదా, ఏ కీడు మనకు రాదని అనుకుంటారు. అలా బోధిస్తున్న వారు ఏ కీడు రాదు, ప్రాస్పరిటీ గాస్పెల్ అంటే ఇదే. అంతా సవ్యంగా ఉంది, అంతా బాగా జరిగిపోతుంది, అంతా దీవెనలే, అంతా ఆశీర్వాదాలే. హెచ్చరికలు లేవిక బోధలో. ఎస్, ఇవాళ అనేక మంది ఇలా ఉన్నారు. పాపాన్ని ఖండించి పాపాన్ని విసర్జించమని చెప్పేవాడు నిజమైన సేవకుడు. ఈ రాత్రి నేను మనవి చేస్తున్నాను, నిజ సేవకులను గుర్తెరుగుదాం. కాబట్టి చేను దున్నబడినట్లు మిమ్మును బట్టి సియోను దున్నబడును, యెరూషలేము రాళ్ళ కుప్పలైపోతుంది, మందిరం ఉన్న పర్వతం అరణ్యంలోని ఉన్నత స్థలం వలె అయిపోతుంది. ఎటువంటి మార్పులు చూడబోతున్నారు యూదా జనాంగం? పాపాన్ని లక్ష్యం చేసుకుని బ్రతికిన వారు దున్నబడుతారు, రాళ్ల కుప్పలవుతారు. ఒక మహాకట్టడం రాళ్ల కుప్పగా అయిపోతుందంటే ఎంత విచారం. ఒక రోజున నేను సునామీ దృశ్యాన్ని చూస్తున్నాను. సునామీ రావటానికి ముందు ఒడ్డున ఎంతో అందమైన భవనాలు, పెద్ద పెద్ద భవనాలు. ఆ సునామీ వచ్చిన కొద్ది నిమిషాల్లో ఆ భవనాలు గుట్టలు గుట్టలుగా పడి వాటి యందున్న చెక్క పదార్థాలు, ప్లాస్టిక్, చైర్స్, వెహికల్స్ ఒక పెద్ద మట్టి గుట్టలా ఏర్పడి కొట్టుకొస్తున్నాయి. రాళ్ల కుప్పలు పడిపోయాయి. ఎన్ని క్షణాల్లో ఎన్ని మార్పులు! చాలామంది తమ జీవితాల్లో సంభవించబోయేటువంటి దుస్థితిని గుర్తెరగక పాపంలో కొనసాగుతున్నారు. విసర్జించక కొనసాగిన ఎడల రాళ్ల కుప్పల అనుభవాలు మనం చవి చూడాల్సి వస్తుంది. మందిరం ఉన్న పర్వతం సియోను పర్వతం అంటారు, అరణ్యములో ఉన్నత స్థలంలా మారిపోతుంది. ఉన్నత స్థలం విసర్జింపదగిన స్థలం, అంటే కండెమ్డ్ ప్లేస్, దేవుడు కోరుకొనని స్థలం. అలా సియోను పర్వతం మారిపోతుంది అని అన్నాడు. క్రీస్తు పూర్వం 586లో
నెబుకద్నెజరు పూర్తిగా దండెత్తి వచ్చినప్పుడు సిద్కియా కాలంలో యోధావారు పట్టుబడినప్పుడు దేవాలయం పడగొట్టబడింది. దేవాలయంలో ఉన్న బంగారు పాత్రలన్నీ బబులోనుకు కొనిపోబడ్డాయి. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసినటువంటి తరం వారు టైటస్ అనే రోమన్ గవర్నర్ యొక్క ప్రత్యేకమైనటువంటి పరిపాలనలో విశ్వవ్యాప్తంగా చెదరగొట్టబడ్డారు. వారి యొక్క జీవితాల్లో యూదులు తమ కార్యాలను బట్టి నష్టాన్ని చవిచూస్తున్నారనేది కనిపిస్తుంది. 3వ అధ్యాయం అంతా తీర్పులను గురించి చెప్పాడు. 3 గ్రూప్స్, వారి అధిపతులు, వారి ప్రవక్తలు, వారి పరిచారకులు, వారి ప్రచారకులు జీవితాలు మార్చుకోకపోయిన కారణంగా కలిగేటువంటి పరిస్థితులు ఏమైతే ఎదుర్కోబోతున్నారో వాటన్నింటిని గురించి చెప్పాడు. 4వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికీ మరలా ఆశీర్వాదకరమైన విషయాలు చెబుతున్నాడు. అంచె దినములలో యెహోవా మందిర పర్వతముల శిఖరమును స్థిరపరచబడిన కొండల కంటే ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వచ్చెదరు. యెహోవా మందిర పర్వతము ఎత్తబడుతుంది. 3వ అధ్యాయం చివరి వచనంలో అది అరణ్యములో ఉన్నటువంటి ఒక ఉన్నత స్థలములా మారిపోతుందని జడ్జిమెంట్ చెప్పిన దేవుడే మరలా యెరూషలేము పునర్వైభవంతో, మించిన పునర్వైభవంతో వెలగబోతోంది అనేటువంటి ప్రవచనంతో 4వ అధ్యాయం ప్రారంభించాడు. మీకా రెస్టోరేషన్ ఆఫ్ జూయిష్ పీపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అయితే ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలువెళ్ళును. యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును. మనము ఆయన త్రోవలలో నడుచుకుందుమని చెప్పుకుందరు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో నివాసం ఉండి ఆయన యూదుల యొక్క మందిరాన్ని, వారి ఆచార క్రియలను రెస్టోర్ చేసి మరలా ప్రభు పరిపాలన చేస్తున్నప్పుడు అన్యజనులు ఆయన బోధను వినటానికి యెరూషలేముకు వస్తారన్నాడు. చూడండి, ప్రభువు తిరిగి రాబోతున్నాడు. ఈ ప్రవచనం నెరవేరాల్సి ఉంది. సంఘం ఎత్తబడుతుంది. ఆకాశములు మధ్యమాన 7 సంవత్సరాలు ప్రభువుతో పాటు పెండ్లి విందులో సంఘం పాల్గొంటుంది. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవులుగా ఉన్న సంఘం ఒక్క రెప్పపాటులో మార్పునంది ప్రభు దగ్గరికి వెళ్తారు. అక్కడ వారు 7 సంవత్సరాలు గడుపుతారు. దాని అనంతరం ప్రభు భూమి మీదకి వస్తారు. హర్మగెద్దోని యుద్ధం అక్కడ సంభవిస్తుంది. అపవాదిని లయం చేస్తాడు. అగ్నిగంధంలో బంధిస్తాడు. అగ్ని పాతాళంలో బంధిస్తాడు. ఆ తరువాత ఆ 1000 ఏండ్లలో ప్రభు పరిపాలనలో నీతి రాజ్యం అంటే ఏంటో లోకం అంతా తెలుసుకుంటారు. వాటి మధ్య చెబుతున్నాడు, ఆయన మధ్యవర్తి అనేక జనములకు తీర్పు తీర్చును. దూరమున నివసించు బలముగల అన్యజనులకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గముల నాగటి నక్కులుగా, ఈటెలను మచ్చుకత్తులుగా సాగగొడతారు. జనము మీదకి జనము ఖడ్గము ఎత్తక ఉంటారు. యుద్ధము చేయుట నేర్చుకున్నట్టుగా జనులు మానేస్తారు. 1000 ఏండ్ల పరిపాలనలో ఆర్మీస్ అవసరం లేదు. అది నీతి రాజ్యం, శాంతి రాజ్యం. అప్పుడు పోలీస్ స్టేషన్స్తో పని ఉండదు, హాస్పిటల్స్తో పని లేదు. ప్రజలు ఆరోగ్యంగా, సంతోషంగా, సమాధానంగా, నీతియుక్తంగా, ఆనందదాయకంగా జీవిస్తుంటారు. ఎవరి భయం లేకుండా ప్రతివాడు తన ద్రాక్ష చెట్టు కింద, అంజూరపు చెట్టు కింద కూర్చుంటాడు. సైన్యాలకు అధిపతి యెహోవా మాట ఇచ్చాడు. నిర్భయంగా జీవిస్తారు. ఇవాళ మనకు అంతా భయమే. నేను నిన్న విజయవాడ పట్టణంలో ఒక సహోదరుని గృహానికి వెళుతూ లిఫ్ట్ దగ్గర బటన్ నొక్కి నిలబడున్నాను. ఆ ప్రక్కన పోలీసు వారి హెచ్చరికను ఒక స్టిక్కర్ అంటించారు. దానిలో ఒక ఫోన్ నెంబర్ వేసింది. మీరు ఊరు వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్లో చెప్పి వెళ్ళండి, మీ ఇల్లు భద్రంగా ఉందో లేదో మేము గమనిస్తామని రాసింది. ఇరుగు పొరుగు వారికి చెప్పి వెళ్ళండి, తాళాలు ఎప్పటికప్పుడు మారుస్తుండండి, రకరకాల హెచ్చరికలు రాశారు. అందులో భయం, దొంగల భయం.
దోపిడీదారుల భయం. బయటికి వెళ్ళిన వాడు క్షేమంగా లోపలికి వస్తాడనేది లేదు. ఈ దినాన క్షేమంగా గృహంలో మళ్ళీ తిరిగి చూస్తామనేది లేదు. ఎన్ని చోట్ల డెకాయిట్స్ చూస్తున్నాం మనం. డెకాయిట్స్, దోపిడీదారులు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఎవరి ద్రాక్ష చెట్టు కింద, ఎవరి అంజూరపు చెట్టు కింద వాళ్ళు ధైర్యంగా కూర్చుంటారు. భయపడాల్సింది లేదు. 1000 ఏళ్ల పాలనలో నిర్భయం ఆవరిస్తుంది. భయం ఉండదు. ఎందుకంటే పాపము చేయటం ప్రోత్సహించేటువంటి అపవాది భూమి మీద ఉండడు. వాడు ప్రభు పాతాలను బంధిస్తాడు. 1000 ఏళ్ల వరకు వాడు బంధించబడి ఉంటాడు కనుక పాపాన్ని ప్రొవోక్ చేసేవాడు లేడు, శోధించేవాడు లేడు కనుక 1000 ఏళ్ళు భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులు ఆ సిన్ఫుల్ నేచర్ ఎక్కడ రియాక్షన్లోకి రాకుండా, యాక్షన్లోకి రాకుండా ఉంటుంది కనుక అక్కడ పాపము డెలిబరేట్గా ఓపెన్ కాకుండా చేయబడుతుంది. 1000 ఏళ్ల తరువాత అపవాదిని కొద్ది కాలం విడిచిపెట్టినప్పుడు మళ్ళీ వాడు అందరిని పోగేసుకుంటాడు ప్రభువుకి వ్యతిరేకంగా. కనుక ప్రభు యొక్క రాజ్యం గురించి చెబుతూ యెహోవా మాటిచ్చాడు, నెరవేరుస్తాడన్నాడు. సకల జనములు తమ తమ దేవతల నామం స్మరించుకుంటారు. మనమైతే మన దేవుడిని యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాము. ఆ దినమున నేను కుంటివారిని బాగు చేయుదును, అవతలకు వెళ్ళగొట్టబడిన వారిని, బాధించబడిన వారిని సమకూరుస్తాను. ఇది యెహోవా వాక్కు. కుంటివారిని శేషముగాను, దూరమునకు వెళ్ళగొట్టబడిన వారిని బలమైన జనముగా చేస్తాను. యెహోవా సియోను కొండ యందు అప్పటి నుండి శాశ్వత కాలం వరకు వారికి రాజుగా ఉంటాడు. ప్రభువు వారికి రాజుగా ఉండేటువంటి సన్నివేశం వర్ణించబడింది. బలమైన జనంగా ఇశ్రాయేలీయులు మారబోతున్నారు. మందల గోపురమా, సియోను కుమార్తె పర్వతమా, మునుపటిలాగున ఈ యెరూషలేము కుమార్తె మీద నీకు ప్రభుత్వం కలుగును. నీవెందుకు కేకలేస్తున్నావు? నీకు రాజు లేకపోవడం చేతనే, నీ ఆలోచనకర్తను నశించిపోవడం చేతనే ప్రసూతి స్త్రీకి వచ్చిన వేదనలు నీకు వచ్చిన. సియోను కుమారి, ప్రసూతి స్త్రీల వల్లనే నీవు వేదన పడి ప్రసవించము. నీవు పట్టణం విడిచి బయట వాసం చేస్తావు. బబులోను పురం వరకు నీవు వెళతావు. అక్కడనే నీవు రక్షణ పొందుతావు. కొన్ని పదాలు ప్రభువు యొక్క రాకడను గురించి, కొన్ని పదాలు 1000 ఏళ్ల పాలన గురించి, కొన్ని పదాలు బబులోను చెరను గురించి రాశాడు. నీవు బబులోనునకు వెళతావు, నీ పట్టణాన్ని విడుస్తావు. ఒక ప్రసవ సమయమున స్త్రీ ఎటువంటి వేదన పొందుతుందో అటువంటి వేదన సదరన్ కింగ్డమ్ యూదా వారికి చుట్టుకోబోతోందని ప్రభువు చెప్పాడు. బబులోనికి వెళ్ళిపోతారు, అక్కడ ప్రభువు మిమ్మల్ని రక్షించుకుంటాడు అన్నాడు. అక్కడి నుండి మీరు తిరిగి వస్తారు, ప్రభువు మిమ్మల్ని విడిచిపెట్టాడు. అయితే మీ పాపమును బట్టి, మీ పితరుల పాపమును బట్టి మీరు కొద్ది కాలము ఈ స్థలం నుండి వేరెళ్లాల్సి వస్తుంది. ప్రభువు సియోనును విడవబోతున్నాడు, యెరూషలేమును ఆయన విడవబోతున్నాడు. కాబట్టి ఆ స్థలంలో మీరు ఉండకుండా మిమ్మల్ని బబులోనుకు తీసుకెళ్తాడు. మీరు అక్కడ ఉండాల్సి వస్తుంది అన్నాడు. ఇంకా 100 years అబౌవ్, 100 సంవత్సరాలకు పైగా కాలం ఉండగానే మీకా చెప్పేస్తున్నాడు, బబులోనుకు యూదా వారు వెళ్లాల్సిన అవసరం ఉంది అని. ప్రవచనం ముందస్తుగానే చెబుతున్నాడు. వాక్యం వింటున్న సహోదరుడా, సహోదరి, ఆనాడు ప్రజలు దానిని విని మారు మనసు పొందుంటే బాగుండేది. కానీ మారు మనసు పొందకుండానే వారు తమ జీవితాలు కొనసాగించారు. 10వ వచనంలో, అక్కడనే యెహోవా నీ శత్రువుల చేతిలో నుండి నిన్ను విమోచిస్తాడు. బబులోనీయులు మాదీయుల చేత, మాదీయులు పారసీకుల చేత జయించబడి యూదులను వెనుకకు వెళ్ళమని కోరేషు కాలమున ఆజ్ఞ వెలువడింది. దాని చేత వాళ్ళు వెనక్కి వచ్చారు. అందుకే వారిని విడిపించబడతావు అనే పదం వాడుతున్నాడు. మనము చూస్తూ ఉండగా సియోను అపవిత్రపరచబడునుగా కని చెప్పుకొనుచు అన్యజనులు అనేకులు నీ మీదకు కూడి వచ్చి ఉన్నారు. కళ్ళెములో ఒకడు పనలు కూర్చున్నట్లు యెహోవా వారిని కూర్చును. అయితే వారు ఆయన తలంపులు తెలుసుకొనుకున్నారు, ఆయన ఆలోచన వారు గ్రహించుకు ఉన్నారు. సియోను కుమారి, నీ శృంగం ఇనుపదిగాను, నీ డెక్కలు ఇత్తడివిగాను నేను చేయుచున్నాను. లేచి కళ్ళము తొక్కము,
అనేక జనములను నువ్వు అనగదొక్కుతావు, వారికి దొరికిన లాభము నేను నీకు ప్రతిష్ఠిస్తాను, వారి ఆస్తిని సర్వలోకనాథునికి ప్రతిష్ఠించుదును. యూదులు ఎప్పుడు కూడా అనుకునేవాళ్ళు, దేవుడు మనకు తోడున్నాడు కనుక ఈ స్థలాన్ని మనం విడిచి వెళ్ళాం, ఇక్కడ మనకు సకల సౌఖ్యాలు దేవుడు ఇచ్చాడు, ఇట్ ఈస్ ఎ బ్లెస్డ్ ప్లేస్ అనుకున్నారు. కానీ వారి పాపాన్ని బట్టి యెరూషలేమును విడిచి బబులోనికి వెళ్ళాల్సి వస్తుందని దే నెవర్ ఎక్స్పెక్టెడ్. వాళ్ళు ఎప్పుడు అనుకోలేదు. కానీ నీవు గ్రహించడం లేదు, నా తలంపులను నీవు గ్రహించడం లేదు, నా ఉద్దేశాలను నీవు గ్రహించడం లేదు, మీ పట్ల నాకున్న ప్రణాళికను మీరు గ్రహించడం లేదని ప్రభువు వారితో మాట్లాడుతున్నాడు. 70 సంవత్సరములు వారు బబులోను చెరలో ఉంటారనేది ముందస్తుగానే దేవుడు ఇర్మియా ద్వారా తెలియచేశాడు. చెర తప్పదు, ఎందుకనగా వారికి దేవుడు తన అద్భుతమైనటువంటి క్యారెక్టర్ చేత వారి పాపాన్ని బట్టి వారిని శిక్షకు పంపి వారిని సరిచేస్తున్నాడు. దేవుడు వారిని బాగు చేయటానికి చెరనుభవానికి పంపాడు. వారికి దేవుడు అంటే ఏమిటో తెలిసి రావటానికి, తమ పాపం ఏమిటో వారికి గుర్తిరగటానికి, తమ లోపాలను ఏమిటో తాము తెలుసుకోవటానికి దేవుడు వారికి బుద్ధి నేర్పించడానికి సహాయం చేశాడు. సర్వలోకనాథునికి వారి ఆస్తి ప్రతిష్ఠించబడదు. అంటే ప్రభువే వారికి సర్వంగా మారబోతున్నటువంటి అనుభవాన్ని వారు జ్ఞాపకం చేసుకుంటారు. రేపటి వాక్య ధ్యానంలో 5, 6, 7 అధ్యాయాలు మనం ధ్యానం చేద్దాం. వాక్య ధ్యానమునకు ఎపిసోడ్ సహకారులు కావాలి, దయచేసి ప్రార్థించమని ప్రభు పేరు నేను మనవి చేస్తున్నాను. ఉత్తర భారతదేశంలో బిగ్ డయాసిస్ పక్షంగా 3 మిషనరీలు ఉన్నారు, ఇంకొక 4 రాబోతున్నారు. 7 మిషనరీలు, 7 మిషన్ స్థలాలు, 7 మిషన్ ఫీల్డ్స్, స్టేట్ లెవెల్ మిషన్ ఫీల్డ్స్ ఏర్పాటు కొరకు ప్రార్థించండి. ప్రతి మాసం 1,00,000 రూపాయలు పైగా ఈ మిషన్స్కి అవసరం ఉండబోతోంది. ఇప్పటికీ 36,000 పంపిస్తున్నాం. ఈ విషయం మీరు ప్రార్థించాలని ప్రభువు పేట మనవి చేస్తున్నాం. ప్రతి వారు తమ బాధ్యతగా సువార్తీకరణలో చేతులు ఉంచాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శాంతిసాగర్ గారి ద్వారా మీకా గ్రంథమును ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించము ప్రభు. ఇశ్రాయేలీయుల యొక్క జీవితాల్లో, యోధా వారి యొక్క జీవితాల్లో మీ తీర్పులను గూర్చి, మీ వాగ్దానాలను గూర్చి మేము ధ్యానించాం. మిమ్మల్ని గుర్తెరుగుటకు సహాయం చేయము. పాపాన్ని మీరు ఖండిస్తారనే సత్యం తెలుసుకుని పాపమును విసర్జించుట మాకు నేర్పండి. ఎపిసోడ్ సహకారులను పంపండి. భారతదేశ మిషన్ పొలాలకు సహాయం పంపండి. నూతన ద్వారాలు తెరవండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడి యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును.